హలో నమస్తే, నా పేరు రవి. మీరు చూస్తున్నారు వచ్చేరు రవి యూట్యూబ్ ఛానల్. ఇదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. పోలవరం ప్రాజెక్ట్ అధికారికంగా ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని పిలువబడే ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నదిపై నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలవరం ప్రాజెక్ట్ మొదటిసారి బ్రిటిష్ కాలంలో 1941లో ప్రతిపాదించబడింది. ఆ తర్వాత భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనిని పునాదులు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేయబడింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయికి వచ్చేసరికి ఇది ఒక జలాశయం కాదు, ఒక గొప్ప రిజర్వాయర్. దీని సామర్థ్యం 194 టీఎంసీల వరకు ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా పలు జిల్లాలోని వ్యవసాయ రంగానికి నీటిని అందించడమే ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ ద్వారా 23 లక్షల ఎకరాల మేర వ్యవసాయానికి సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. పలు పట్టణాలకు మరియు గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేయడం, పోలవరం ప్రాజెక్ట్ బ్యారేజ్ నిర్మాణ, రిజర్వాయర్ నిర్మాణ, విద్యుత్ కేంద్రం వంటి ముఖ్యమైన నిర్మాణాలు ఉంటాయి. ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా 300కి పైగా గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దాదాపు 2 లక్షల మంది ప్రజలకు పునరావాసం కోసం తరలించబడవలసి ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల పలు పర్యావరణ సమస్యలు ఎదురవుతాయి. అటవీ ప్రాంతాలు మరియు పశువుల నివాస ప్రాంతాలు ప్రభావితమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ప్రపంచంలోనే పెద్ద జల ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుంది. ఇది భారతదేశం యొక్క ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని, నిర్మాణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన నీటి పంపిణీ, రీహాబిలిటేషన్ మరియు ఇతర అంశాలపై అనేక వివాదాలు, చట్టపరమైన సమస్యలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక మరియు సామాజిక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రారంభంలో 2022 ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని యోచించారు, కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. కొత్తగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2024 జూన్ వరకు గడువు పెట్టారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి 17,144 కోట్లు అడిగారు. ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని, అందుకే 2025 వరకు ప్రాజెక్టును పొడిగించామని కూడా కోరారు. ప్రాజెక్ట్ హెడ్ వర్క్ 77% పూర్తి కాగా, కుడి ప్రధాన కాలువ 93%, అలాగే ఎడమ ప్రధాన కాలువ 72% వరకు పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మరియు నిపుణుల కమిటీలు క్రమం తప్పకుండా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కీలక విషయాలు: ప్రాజెక్ట్ నిధుల కొరత మరియు నిర్వహణ లోపాల కారణంగా ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా కోవిడ్ మహమ్మారి కారణంగా కూడా నిర్మాణంలో చాలా ఆలస్యం చోటు చేసుకుంది. ప్రాజెక్ట్ వేగవంతంగా చేసేందుకు పీపీఏ మరియు నిపుణుల కమిటీ పలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని నిధులైతే ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. జలశక్తి మంత్రిత్వ శాఖ నుండి ఫేజ్ 1 పనుల కోసం 12,911 కోట్లు మంజూరు చేశారు. అందులో 10,911 కోట్లు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరియు
మిగిలిన 2,000 కోట్లు డయాఫ్రమ్ వాల్ మరమ్మతుల కోసం వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రధానమైన కొన్ని సమస్యలు పర్యవేక్షణలో ఉన్నాయి మరియు పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. మరియు 2024 ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పైన ఎటువంటి అభివృద్ధి పనులను చేస్తారో వేచి ఉండాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.